నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కిలార్ నాగార్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నాగార్జున గారు నమస్కారం సార్. నమస్తే అండి. నాగార్జున గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గత 2 రోజులుగా ఒక స్టేట్మెంట్, ఒక ప్రధాన పత్రికతో మాట్లాడిన స్టేట్మెంట్, రెండవది ఈరోజు నేరుగా ఆయన అందరితో ప్రెస్ మీటే పెట్టేశారు. ఆయన ఇస్తున్న వాంగ్మూలం ఈ కేసుని ఏ వైపుకు తీసుకుపోతుంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. రెండవది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒక రకంగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది అబద్ధం, ఆయన పెట్టాడు సంతకాలు అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడో కూడా ఈయన చెప్పుకుంటూ వచ్చాడనమాట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎపిసోడ్కు వద్దాం. మొదట బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తావించిన అంశాల ప్రాతిపదికగా విచారణ కొనసాగిస్తే ఎలాంటి చర్యల దిశగా ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉండదు? అంటే ఒకటి ఇక్కడ గోపి గారు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేకుండా ఎవరైనా సరే మంత్రి అనేటువంటి వ్యక్తి నామకే వస్తే మంత్రులుగా ఉంటున్నారు, కానీ జరిగేటువంటి పాలసీ డెసిషన్స్లో కానీ ఆ చర్చలో కానీ వీళ్ళకి పాల్గొనేటువంటి అవకాశం ఎంతవరకు ఉందనేటువంటిది మనం చూస్తే, నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో వీళ్ళు మంత్రి పదవుల్లో అధికారాలు కూడా అంతే ఉంటాయి. మొత్తం కూడా కేంద్రీకృతమై చీఫ్ మినిస్టర్ దగ్గర కనీసం ఒక చిన్న ట్రాన్స్ఫర్ జరగాలన్నా కానీ సీఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి రావాల్సినటువంటి పరిస్థితులు, అంటే ఇప్పుడంటే సకల శాఖ మంత్రి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అతని కనుసన్నలో జరగాల్సినటువంటి పరిస్థితుల్లో సంతకం పెట్టడం తప్పితే బాలినేని శ్రీనివాసరెడ్డికి వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా ఆ రోజున? అసలు ఈ ఒప్పందం ఏంటి, దీంట్లో ఏముంది, దీంట్లో మంచా చెడా లేకపోతే ఇంకోట అని అడిగేటువంటి అవకాశము లేదు ఆ రోజున. వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన పనులు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ దందాలు, వాళ్ళ వ్యవహారాలు. ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇటు వచ్చి వీళ్ళ తరఫున మాట్లాడుతున్నారని మాట్లాడటమే కానీ ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాల్లో వీళ్ళు కూడా పాత్రదారులే కదా. ఇవాళ పడలేదు కాబట్టి యువతలకు వచ్చి మాట్లాడుతున్నారు, దాన్ని అలాగే తీసుకోవాలి. అయితే ఒకటేంటంటే, ఆయన చెప్పింది ఎంతవరకు పనికి వస్తుంది అంటే, అమెరికా ఏదైతే చెప్పిందో అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దాన్ని ఇది నిర్ధారణ చేస్తుంది. రైట్. ఎందుకంటే ఆ రోజున జరిగినటువంటి దాంట్లో డాట్స్ని లింక్ చేసుకుంటే ఉత్సవ విగ్రహంగా ఈయన ఒక మంత్రిగా దానికి కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనే నా ప్రమేయం లేకుండా మరుసటి రోజు క్యాబినెట్ జరుగుతుంటే అర్ధరాత్రి పూట సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్లారు అనేటువంటి చెప్పడం అనేటువంటిది ఏంటంటే మరొకసారి దాన్ని నిర్ధారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ ఒక టీవీ ఛానల్కి ఇచ్చారో, మన బండారం అంతా బయట పెట్టేస్తున్నాడు ఇతను అనేటువంటి ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మనకు తెలుసు. ఏది జరిగినా వాళ్ళు వాడేటువంటి ఆయుధం ఏంటంటే ఎదురుదాడి, బుర్ర జల్లటానికి ప్రయత్నం చేస్తారు, తప్పు నీదే అనేటువంటిది భావన కలిగించడానికి చేస్తారు. ఆ దీంట్లో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇటు ప్రయోగించారు అనేటువంటిది మనకు తెలుస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రస్తావన వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెడిపోవటానికి కారణమైనటువంటి 3-4 ముఖ్యమైనటువంటి ఆయన ఆంతరంగికులు, సన్నిహితులు అనుకునే వాళ్ళల్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన ప్రథమ స్థానంలో ఉంటాడు. ఆ ప్రథమ స్థానం ఎట్లా వచ్చింది ఆయనకి? బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఉంటూ ఉండేవాళ్ళు నెంబర్ 2 పొజిషన్స్లో. ఇప్పుడు ఆ స్థానం ఈయనకు వచ్చింది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ఒక శ్రీరాముడికి ఒక ఆంజనేయుడు ఎలాగో ఆ స్థాయి కంటే మించి జగన్మోహన్ రెడ్డి గారు మనసెరిగి ప్రవర్తించినటువంటి నేతల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉంటారు. ఏ రోజు ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక స్టేచర్ కలిగినటువంటి విప్పుగా ప్రవర్తించిన సందర్భం మనకు కనిపించదు. కేవలం ఆ కుటుంబానికి ఒక సేవకుడిలాగా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కనుక తీసుకుంటే, ఆయన ప్రస్థానం ఎలా ప్రారంభమైందని తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎక్కడ ఖాళీ గోడ కనిపించినా దాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని పెద్ద పేరు రాయించుకునేవాడు ఆయన. మీరు ఉన్నారుగా తిరుపతిలో చాలా కాలం ఉన్నాను. అప్పుడు మేము చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఏముండదు దానికి, ముందు వెనక పైన కింద ఏం ఉండేది కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దట్స్ ఆల్. డెసిగ్నేషన్స్, పార్టీ ఏముండవు. అప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారి కంట్లో తిరుపతి నలుమూలలో ఎక్కడ వెళ్ళినా ఆ పేరే కనిపించేది. ఇది చూసిన తర్వాత ఎవరు ఇతనని మొత్తానికి చేరదీశారు. చేరదీసిన ఆ రోజు నుంచి ఆ విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మర్చిపోవాలి. ఆయనకి ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కుటుంబానికి ఎంత లాయల్గా ఉన్నారు అంటే, ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, దగ్గర బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కాదని మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని దగ్గర పెట్టుకున్నారు. అంటే ఏంటంటే, ఆయన వాళ్ళకి తల్లో నాలుకలాగా వాళ్ళకి ఎలాంటి పనులు కావాలన్నా ఎలాంటి వాటిల్లో అయినా సరే ఆయన సహకరించడం,
ఒక బంట్రోత్తులాగా వాళ్ళ దగ్గర పనిచేయటం అనేటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతుంది. తర్వాత ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతుందనేటువంటి ఇది జరిగిన తర్వాత ఐపాక్ వాళ్ళు సర్దుకొని వెళ్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ వదిలేసిన తర్వాత ఎలక్షన్ ముందు బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చారు, గుర్తుందైనా? అసలు బ్రహ్మాండంగా గెలవబోతోంది మన పార్టీ, మీరు చెప్పినట్టుగానే 175కి 175 దగ్గరలో ఉన్నాం అనేటువంటిది. ఇలాగ మభ్యపెట్టినటువంటి వాళ్ళు అక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి వరకు ఆ రిపోర్ట్ పోనీలేదంట. అదే నేను అనేది, ఇంకా కొంపలు మునుగుతాయి అనేటువంటి ఉద్దేశంలో. కాబట్టి ఏంటంటే ఏది ఎలా పోయినా మన నాయకుడి మనసు రంజింపజేయటానికి ఎంతవరకైనా వెళ్ళేటువంటి వాళ్ళల్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఆయన బయటకు వచ్చి ఇలా మాట్లాడటం జరిగింది. అయితే దానికి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది, నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు, నేను రష్యాకి నా ఫ్రెండ్స్తో వెళ్తే అది కూడా ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి స్వతంత్రం మీద నేను వెళ్ళినట్టు మాట్లాడుతున్నారంటే వీళ్ళ అజ్ఞానానికి నేనేమనుకోవాలి, నువ్వు నా రష్యా గురించి మాట్లాడితే నేను నీ అమెరికా గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పాను. వీళ్ళది బయట పెట్టుకునేటట్టు ఒకరికొకరు. ఇప్పుడు దొంగలు పంపకాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సరిగ్గా పంపకాలు లేకపోతే వీళ్ళే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నట్టుగా ఒకళ్ళ చరిత్ర ఒకళ్ళకి బాగా తెలుసు కాబట్టి పైనే మాట్లాడుకొని అక్కడితో ఆగుతున్నారు. కాబట్టి ఇంత వద్దు గోపి గారు, కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. సంఘటన జరిగినటువంటి టైం లైను, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఒక పవర్ పాలసీ తీసుకొచ్చిండంటే హైడ్రల్ పవర్ కానీ లేకపోతే మీకు ఈ థర్మల్ పవర్ కానీ ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటేనే 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది, ఎంత స్పీడ్గా చేసినా. విపరీతమైనటువంటి వ్యయ ప్రయాసాలు, తర్వాత విపరీతమైన థర్మల్ పవర్ అయితే కావాల్సినంత పొల్యూషన్. అది కాకుండా గ్రీన్ ఎనర్జీ లాగా ఎప్పటికీ సీజన్తో పని లేకుండా వచ్చేటువంటి సోలారు, విండ్ పవర్ అనేటువంటి దాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి మీరు సరిగ్గా చేస్తే 6 నెలల్లో సోలార్ పవర్ ప్లాంట్ అనేటువంటిది దాన్ని ఇన్స్టాల్ చేయడం, దాని నుంచి ప్రొడక్షన్ తీసుకోవడం కూడా వస్తుంది. చేసిన సందర్భంలో నువ్వు వచ్చి రాగానే రివర్స్ టెండరింగ్ అని పేరు పెట్టి అప్పటిదాకా ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి నీకు ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి అని చెప్పి వాళ్ళతో నువ్వు అగ్రిమెంట్స్ చేసుకొని ₹99 నీకు అక్కడ దొరుకుతున్నప్పటికీ కూడా వేరే ఆప్షన్ ఉన్నప్పటికీ ₹2.49 నువ్వు చేసుకొని ఇలా ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించిన వాళ్ళకి జాతీయ సగటు కంటే తక్కువ ఉంది కాబట్టి నేను చేసుకున్నానని బొకాయిస్తూ ఇన్ని రకాల పిల్లి మొగ్గలు వేసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. దీనంతటికీ కారణం ఏంటంటే చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఒక వ్యాపారవేత్తకి ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ అయిన రాజకీయ నాయకుడికి మధ్యన జరిగినటువంటి అగ్రిమెంట్గా దీన్ని అనుకుంటున్నారు. కానీ నా భావన ఏంటంటే ఒక వ్యాపారవేత్తకి మరొక వ్యాపారవేత్తకు మధ్యన జరిగినటువంటి లావాదేవీ అని నేను భావిస్తాను. అంటే వాళ్ళ సొంత ఇది అయితే వ్యాపారాలు ఒక వ్యాపారవేత్తకు ఇంకో వ్యాపారవేత్తకు జరుగుతుంది, ఇది ప్రభుత్వం అనేది ప్రజలది కదా అనే ఈ భావన అక్కడెక్కడుంది? ఇదంతా మా సామ్రాజ్యం, ఇదంతా మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి జాగీరు, దీనికి నేను రాజును అనేటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలేంటి, ప్రజాస్వామ్యం అనేది ఏ రోజన్నా 5 సంవత్సరాలు వాళ్ళు భావించారా? జరగనప్పుడు ఏంటంటే ప్రజలు కూడా ఇలాంటివి వచ్చిన తర్వాత భరించాల్సిందే. ఒక ఆర్థిక ఉగ్రవాది అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత అతని నుంచి ఇలాంటివి కాకపోతే మీరు ఏం ఆశిస్తారు? జరిగింది అదే. సో ఆ టైం లైన్, ఆ డాట్స్ అన్ని మనం జాయిన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది జరిగిందని కామన్ సెన్స్ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఇట్టే అర్థమైపోతుంది. కానీ నా ఇంకో ప్రశ్న ఏంటంటే అందరికీ, ఇది అమెరికా సంస్థ బయట పెట్టింది కాబట్టి బయటకు వచ్చింది, కానీ అక్కడ కనుక బయటపడకపోతే జీవితంలో ఎప్పుడైనా బయటకు వచ్చేదా? ఇది ఇండియాలో ఏ సంస్థ బయటపెడుతుంది? ఇండియాలో ఏ సంస్థ బయటపెడుతుంది? పైగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనతో అగ్రిమెంట్ చేసుకోండి అని పంపించింది ఎవరు? జనరల్గా నేషనల్ సంస్థ ఏదైతే ఉందో ఇవన్నీ డీల్ చేసేవాళ్ళు, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ అడగాలి, మాకు ఈ రిక్వైర్మెంట్ ఉందయా, మాకు ఇంత కావాలి అంటే వాళ్ళు పంపించి వెళ్ళిన అప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు. అవును కదా. ముందు వాళ్ళే అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడ రిక్వైర్మెంట్ లేదు, ఆల్రెడీ పాత వాళ్ళు ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు మీరు అతన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారో చేసుకోండి అని కేంద్రం నుంచి వీళ్ళు వచ్చారు అంటే నా కేంద్ర సంస్థ దగ్గర నుంచి అక్కడే తెలియట్లే. రివర్స్ టెండరింగ్ ఎందుకు జరిగిందంటే ఈ రివర్స్ వ్యవహారం కోసమే కదా. వీళ్ళు ఆయన అప్రోచ్ అయ్యారు, పాతాళని తరిమేసి మీకు ఇవ్వాలి అంటే నాకు ఇంత కావాలన్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి గొప్ప విషయాలు చేస్తారు, ఎంతటి బిజినెస్ బ్రెయిన్ అనే దానికి ఉదాహరణ ఏంటంటే
వాళ్ళు ఇచ్చింది మొత్తమే 2020 కోట్లు ఏదో అయితే 29 కోట్లు. దాంట్లో లైన్ షేర్ అంటారు చూసారా, సింహభాగం 1750 కోట్లు ఒక జగన్మోహన్ రెడ్డి గారే తీసుకోగలిగారంటే ఆయన బార్గెనింగ్ కెపాసిటీ ఏ లెవెల్లో ఉందో చూడండి. ఇవే తెలివితేటలు రాష్ట్రాభివృద్ధి కోసం కనుక ఆయన ఉపయోగించుంటే చంద్రబాబు నాయుడు గారిని మరిపించేవాడు ఆయన, అతనికి ఉన్న బిజినెస్ బ్రెయిన్. ఈవెన్ అప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రికి అసలు తెలియకుండా వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టడం, ఎక్కడ ఇది చేయమంటే అక్కడ ఇది చేయటమే కదా. కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నా సంతకం ఫోర్జరీ ఏమైనా చేశారేమో అని కూడా ఆయన సందేహం వ్యక్తం చేసినా చేయొచ్చు, దాంట్లో అనుమానం ఏముంది. ఇప్పుడు నిన్న గనక ఆయన మన స్కిల్ డెవలప్మెంట్లో ఆయన ఒకటి చెప్తే పివి రమేష్ గారు ఇంకో రకంగా వీళ్ళు ఇది చేయలేదా దాన్ని, ఆ స్టేట్మెంట్ను కూడా మార్చేసిన సంఘటన మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఎంతకైనా సమర్థులైనటువంటి వీళ్ళు మిగతా తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలు వీళ్ళందరినీ భ్రమల్లోకి తీసుకెళ్లారు. గతంలో కూడా 2-3 సార్లు అనుకున్నాం మనం, అంటే 25 ఏళ్ళు నేనే ఇక అసలు నో చంద్రబాబు నాయుడు, నో తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఏం జరిగినా మీకు ఇబ్బంది లేదని అటు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లని, ఇటు మంత్రుల్ని, రాజకీయ నాయకుల్ని, తన అనుచరుల్ని. యాక్చువల్గా ఆ మాటకే వస్తే శ్రీకాంత్ అనే వ్యక్తి సిఆర్డిఏ చైర్మన్గా ఉన్నప్పుడు, సిఆర్డిఏ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయనకి ఎంత మంచి పేరు వచ్చింది, చాలా నిబద్ధతో పనిచేసి దాన్ని అంతా దాదాపు ఒక కొలిక్కి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అంత బృహత్తర బాధ్యత అతని మీద పెడితే ఎగ్జాక్ట్లీ అతన్ని ఏ రకంగా ఉపయోగించాడు చూడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వారసత్వంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు. అదే ఇద్దరు ఐఏఎస్లు కీలకంగా వ్యవహరించారని పివి రమేష్ గారు రేపు పొద్దున ఏదన్నా కనుక జరిగితే వాళ్ళ తలకాయలు ఎగిరిపోతాయి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చక్కగా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టు లేకపోతే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, సత్యం రామలింగరాజు గారు కానివ్వండి, మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు కానివ్వండి, ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా టాప్ ర్యాంక్, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, తర్వాత ఇంకొంతమంది ఐఏఎస్లు ఎంతమంది జైలుకి వెళ్ళారు మనం చూసాం. వాళ్ళందరికీ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఏమని, నేను చెప్పినట్టు వింటే మీరు 1000 కోట్లలోకి వెళ్తారు, లేకపోతే వ్యాపారాలు మూసేయండి అనే వ్యాపారస్తులకు చెప్పాడు. ఈ నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఐపీఎస్లకి ఇలా ఉంటే అన్నాళ్ళు ఉంటారు, మేము చెప్పింది చేయండి మేము చూసుకుంటా ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలు, మీరు చెప్పిన శ్రీలక్ష్మి గారు కనీసం తన కాళ్ళ మీద నడవలేని పరిస్థితుల్లో కూడా వచ్చారు. అయినా మళ్ళీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోవటం, ఆవిడ ప్రయత్నాలు చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ తప్పుడు పనుల్లో భాగస్వామ్యం అవటం అంటే ఏంటంటే వీళ్ళు ఎంతగా వాళ్ళని మెస్మరైజ్ చేశారు, ఎంతగా వాళ్ళని కంట్రోల్ చేశారు అనేటువంటిది వ్యవస్థలను కానివ్వండి, వ్యవస్థల్లో పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్లు అనేది ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కాబట్టి జరిగినటువంటిది జరిగింది. అయితే ఫైనల్గా నేను అనేది ఏంటంటే ఇదేదో విచారణ జరుగుతుంది, వీళ్ళకి శిక్షలు పడతాయి అనేటువంటిది ఏంటంటే ఇదంతా భ్రమ. అదేంటండి? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కనుక బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చి వ్యాపారం మొదలుపెట్టి దేశాన్ని మొత్తాన్ని ఎలా అయితే వాళ్ళు హస్తగతం చేసుకున్నారో, ఈ అదానీ అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాల క్రితం అదానీ గురించి మీకు కానీ నాకు కానీ తెలుసా? 2014 ముందు అంబానీస్ అంటే వాళ్ళ నాన్నగారి తరం నుంచి 2 తరాల నుంచి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎలా ఎదిగారనేది మనం చూస్తున్నాం. ఈ 10 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళని కూడా క్రాస్ చేసేసి వాళ్ళ భారతదేశంలో నెంబర్ 1 అయ్యాడు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ పోర్టు తీసుకోండి, ఎవరి చేతిలో ఉన్నాయి, ఏవైనా సరే ఎవరి ద్వారా ఉన్నాయి. కాబట్టి పైనుంచి కింద దాకా ఉన్నటువంటివి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తడిగుడ్డ వేసుకొని కూర్చున్నాడు, నాకేమీ కాదు, నన్ను గనక టచ్ చేస్తే చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేటువంటి ధీమా జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీని మనం మచ్చలేని ప్రభుత్వం అనుకుంటాం, ఎందుకంటే కరప్షన్ అనేటువంటిది వాళ్ళకి లేదనేది చూస్తున్నాం. కానీ మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ చేతికి మట్టి అంటకుండా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బీ టీమ్స్ని కొంతమందిని పెట్టుకొని కావాల్సిన ఫండ్స్ అన్ని ఇక్కడ నుంచి ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంట్లో అది బహిరంగ రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చిన 17 టీంని పెట్టుకున్నప్పుడు బీ టీంకి మంచి చేయాలి కదా. ఎలక్షన్లో ఇంత ఘోరమైన ఓటమి బీ టీమ్ ఇదవుతా ఉంటే సరే సపోర్ట్ చేయాలి కదా. కరెక్టే. ఇవాళ బీ టీంని ఎవరైనా టచ్ చేయగలిగారా? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు టచ్ చేయలేకపోయారు. అంతిమంగా కావాల్సింది అధికారమే కదా సార్. మీరు 3500 సార్లు అడిగినటువంటి వాయిదాలన్నీ ఇప్పించారా? దాదాపు ఎలక్షన్స్ అయిపోయి 5 నెలల పైన అయిందా? ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరోజన్నా కోర్టులు మెట్లెక్కించగలిగారా? అంటే అధికారం లేకపోయినా పర్లేదు, ఈ రిలాక్సేషన్స్ వస్తే చాలు, అవి చాలు కదా ఆయన జీవితానికి. సో అవన్నీ జరుగుతున్నాయి కదా. అవన్నీ జరుగుతున్నప్పుడు ఇవాళకి కూడా అదానీ చేసింది తప్పు అనే మాట బీజేపీ నోటి నుంచి రాకుండా ఇంకా అమెరికానే నిందిస్తున్నారు, మా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారండి.
దీని వెనకాల ఏంటంటే ఈ మూడుని మీరు జాయిన్ చేసుకోండి, సెంట్రల్ గవర్నమెంటు, అదాని, జగన్మోహన్ రెడ్డి, ఈ ట్రయాంగిల్ చూడండి, ఏం తెలుస్తుంది? అందరూ కలిసి చేసిన పనిలాగా తెలియట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది ప్రస్తుతానికి 1,10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడింది. మరి ఈ అంశం మీద దర్యాప్తు చేయొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అడగత్తలో పోకచెక్క అంటారు చూస్తారా, అలాంటి పరిస్థితి ఉంది. మీరు ఇమ్మీడియట్గా అమెరికాలో ఎవడో చాలామంది తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి కార్నర్ చేయడానికి ఈ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో అమెరికాలో ఒక స్టేట్మెంట్ని పట్టుకొని ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అంటే జరిగే పని కాదండి. వ్యవస్థ అలా ఉండదు. సరైనటువంటి సాక్ష్యాధారాలు అక్కడ నుంచి ఎంతవరకు జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరగనంత వరకు చర్యలు ఉండటానికి అవకాశం లేదు. కానీ అది ఎవరు మొదలు పెట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు మెదలకుండా ఉన్నప్పుడు, అందులో వీళ్ళిద్దరూ కూటమిలో ఉన్నప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఇది మీరు అన్నట్టు ఏనుగు సామెత కింద వస్తుందేమో. అంతే, అప్పుడప్పుడు సువేర గారు అంటుంటారు. అంతే అంతే ఒక సామెత. ఏమవుతుందంటే ఇక్కడ జరగాల్సింది, ఇప్పుడు పిల్లేదో ఎవరో వేశారు దీని మీద అంటున్నారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏమాత్రం కొంచెం ఎలాంటి అంటే చాలామంది వాటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేటువంటి ఇవి మనకు వినపడుతూ ఉన్నాయి. కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి. అయినా మళ్ళీ వాళ్ళు ఎవరిని అడుగుతారు ఎంక్వైరీ చేయమని? దర్యాప్తు సంస్థలు. వాళ్ళకి సొంతగా దర్యాప్తు చేసేటువంటి అధికారం కానీ వాళ్ళకు ఒక సంస్థ కానీ లేనప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి. అంతేగా. మరి తిరుపతి లడ్డూల వ్యవహారంలో స్పీడ్గా సాగుతున్న సిట్టును ఆపి మీరు అక్కడ నుంచి ఇద్దరిని పంపించండి, ఇక్కడ నుంచి ఇద్దరిని పంపించండి, అక్కడ నుంచి ఇంకోళ్ళని పంపించి 5గురితో అన్నారు. అని ఎన్ని రోజులు అయిందండి? కమిటీ ఫామ్ అయిందా? అయింది. దర్యాప్తు ఏదో కొనసాగుతుంది. నాడు నిజంగా దర్యాప్తు చేయాలి అంటే తిరుపతి లడ్డు వ్యవహారం ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఆల్రెడీ కావాల్సిన గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేశారు, సాక్ష్యాధారాలన్నీ అక్కడ ఉన్నాయి. దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి చెప్తే దేనికన్నా పనికొచ్చిందా? కాబట్టి అల్టిమేట్గా ఇవన్నీ ఏమీ జరగవు అనేటువంటిది నా ఉద్దేశం. కానీ ప్రజల దృష్టిలో వీళ్ళు నిందితులు కాదు, దోషులుగా తేలినట్టే లెక్క. స్వయాన సంబంధిత మంత్రే మంత్రే చెప్తున్నప్పుడు కరెక్ట్. నా అర్ధరాత్రి 1 గంటప్పుడు పెట్టించాల్సిన అవసరం ఏముందండి? తెల్లవారితే సంతకాలు పెట్టే అవకాశం లేదా? అర్ధరాత్రి పూట దొంగలు తిరుగుతారు, దోచుకోవడానికి పనిచేస్తారు. మనకి అనేకమైన జీవోలు ఆ ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చినాయి మీకు తెలుసా? గుర్తుంది కదా. అర్ధరాత్రి 1 గంటకి, 2ంటికి, 3 గంటలకు రిలీజ్ చేసేవాళ్ళు. దొంగలు పనిచేసే టైం అది. కాబట్టి ఇలాంటి వ్యవహారాలను జరిగినాయి. కాబట్టి ఫైనల్గా నేను అనేది ఏంటంటే థ్యాంక్ గాడ్ అంటాను. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటేసినటువంటి మన రాష్ట్ర ఓటర్ల విజ్ఞతకి పదే నేను సెల్యూట్ చేస్తుంటాను. మరొకసారి ఈ సందర్భంగా నేను అంటే బయట వేసారని అనుకుంటే ఎట్లా? బయట ఎందుకు వేశారు? ఇలాంటి ఒక దీని నుంచి విడిపిస్తారని కూడా ఆశ ఉండవచ్చు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన అంటే ఇక జరిగే అవకాశం అయితే లేదు కదా. ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా అయితే ఆపగలిగారు కదా. ఆ విషయంలో వాళ్ళని మనం మెచ్చుకోవాలి. అయితే ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటివి లోతైన విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలనేటువంటిది అయితే బలమైనటువంటి ఆకాంక్ష ఉంది. కానీ ఎంతవరకు నెరవేరుతుంది ఇప్పుడున్న వ్యవస్థల్లో అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకమే. రైట్ సార్, థ్యాంక్ యూ.